Hey guys, welcome back to our channel. Today we are going to learn about the UI, UX and also the product design. How they are different. Okay, a మూడు ఎట్లా different అనేది చూద్దాము. And also previous classes we have learned about what is UI and what is UX. In simple way I'm going to explain you once again. So UI అంటే ఏం లేదు, లైక్ UI అనేది మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే ఫీల్ అవుతున్నామో, ఏదైతే టచ్ చేస్తున్నామో స్క్రీన్ని, దాన్ని మనం UI అంటాము. UX అంటే ఏం లేదు, లైక్ ఇట్లా పర్టికులర్ యాప్ని లేదా వెబ్సైట్ని చూస్ చేసుకుంటూ యూజర్ అనేది ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు, ఎట్లా ఫ్లో ఆఫ్ యూజర్ ఫ్లో అనేది ఎట్లుంది, హౌ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్, అది మొత్తం మనం ఏమంటాము అంటే లైక్ యూఎక్స్ అని అంటాం. నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకుందాం వాట్ ఈజ్ ది కీ డిఫరెన్స్ బిట్వీన్ ది, అసలు కీ యూఐ అంటే ఏంటిది, యూఎక్స్ అంటే ఏంటిది, ప్రోడక్ట్ డిజైన్ అంటే ఏంటిది మనం ఈ క్లాస్లో చూద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే యూఐ డిజైనర్ ఏం చేస్తాడు చూద్దాం. ఓకే, యూఐ డిజైనర్ అనేది ఏం చేస్తారో చూద్దాం. యూఐ డిజైనర్ అనేది ఆ పర్టికులర్ అప్లికేషన్కి కలర్ చేస్తాడు. ఓకే, హ్యాజ్ ఐ ఇన్ఫార్మ్ యూ, మనకి కొన్ని కలర్ బేసిక్స్ కూడా ఉన్నాయి, బేసిక్ కలర్ కాన్సెప్ట్స్. సో అవేంటియో మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము. సో ఏం చేస్తారు, కలరింగ్ చేస్తారు, బటన్స్ చేస్తారు, స్క్రీన్స్ మనం చూడొచ్చు, విజువల్ కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూస్గా మనం దాన్ని చూడొచ్చు. దట్ ఈస్ ది యూఐ డిజైనర్ డూ. వాట్ ఈజ్ యూఎక్స్ డిజైనర్ డూ? ఓకే, యూఎక్స్ డిజైనర్ ఏం చేస్తారు అంటే సర్చ్ చేస్తారు, ఆ పర్టికులర్ యాప్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి దాన్ని సర్చ్ చేస్తారు. యూజర్ ఫ్లో ఉంటుంది, లైక్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకుంటారు. వైర్ ఫ్రేమింగ్ ఇన్ ద సెన్స్ రఫ్గా యాప్ని ఆర్ అప్లికేషన్ని ఆర్ వెబ్సైట్ని ఇంప్లిమెంట్ చేసే ముందు హౌ ఇట్ విల్ బీ అనేది ఒక రఫ్ డయాగ్రామ్ అనేది వేసుకుంటారు. దాట్ ఈస్ కాల్డ్ హ్యాస్ ది వైర్ ఫ్రేమింగ్. అండ్ దాన్ని టెస్ట్ కూడా చేస్తారు, ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ టెస్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూఐ అండ్ యూఎక్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ డిజైనర్ ఏం చేస్తారో చూద్దాం. సో ఇక్కడ ప్రోడక్ట్ డిజైనర్ అంటే ఏం లేదు, బిజినెస్ గోల్స్ ఉంటాయి కదా మనకి కొన్ని, లైక్ ఇప్పుడు మనం ఓన్గా ఒక షాప్ అనేది పెట్టుకుంటున్నాము, లైక్ ఇట్ బిలాంగ్స్ టు ది స్టీల్స్. ఓకే, ఇప్పుడు ఒక షాప్ అనేది పెట్టుకున్నాము అంటే మనకి హౌ ఇట్ విల్ బీ, ఒక ఇల్లు లైక్ హౌస్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. బిఫోర్ కన్స్ట్రక్టింగ్ ది హౌస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ది బ్లూ ప్రింట్ ఆఫ్ ది హౌస్, రైట్? మనకు ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. బ్లూ ప్రింట్ ఇన్ ద సెన్స్ రఫ్ డయాగ్రామ్ వేసుకుంటారు, దాని లెంత్ ఎంత ఉండాలా, బ్రెడ్త్ ఎంత ఉండాలా, అండ్ హైట్ ఎంత ఉండాలా, హౌ మచ్ ది రూమ్ సైజ్ ఎంత ఉండాలో, ఓవరాల్ డైమెన్షన్స్ ఏంటివి అనేది ప్రతి ఒక్కటి మనం దాన్ని రఫ్గా బిఫోర్ కన్స్ట్రక్టింగ్ ది హౌస్ విల్ బీ హ్యావింగ్ సమ్ ఆఫ్ ది ఐడియా. ఓకే, హౌ విల్ బి ది అవర్ అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుంది అనేది ఒక ఐడియా అనేది మనకు ఉంటుంది, రైట్? సో అట్లనే ఇక్కడ కూడా మనము ఏంటిది అంటే లైక్ ప్రోడక్ట్ డిజైన్ అంటే మనం యూఐ యూఎక్స్ని కంబైన్డ్ చేసుకొని ఒక ప్రోడక్ట్ అనేది బిల్డ్ చేస్తాము ఇక్కడ. ఓకే, బిజినెస్ గోల్ అనేది డెవలప్ చేస్తాము. ఏం యూజ్ చేసుకొని యూఐ అండ్ యూఎక్స్, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క సొల్యూషన్ అనేది మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఒక ఇల్లు అనేది మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, ఒక హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే మన దగ్గర బ్లూ ప్రింట్ ఉంది. సో ఇఫ్ వీ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్, ఓకే, ఇప్పుడు మనకి ఏదన్నా చేంజ్ చేయాలి అనుకుంటున్నాం, లైక్ I have planned before about the single bedroom, and after I have changed my mindset and I want to construct the double bedroom, so I can modify that before constructing the home. Okay, end to end solution అనేది ఉంటుంది. So using UI and UX we are going to produce some of the business goal that is called as the product designer. Okay, UI అంటే ఎవరు, జస్ట్ కలర్ చేస్తారు, బటన్స్ యూజ్ చేస్తారు, అండ్ నెక్స్ట్ స్క్రీన్స్ అనేది ఎంత లెంత్ ఉండాలి, ఎంత బ్రెడ్త్ ఉండాలి అనేది చూసుకుంటారు. అండ్ ఆల్సో ది విజువల్ కన్సిస్టెన్సీ అనేది విజువల్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ యూఎక్స్ అంటే ఏంటిదంటే మనకి ఇచ్చిన ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని దాన్ని రీసెర్చ్ చేసుకోవడము, బిఫోర్ దానికంటే ముందు ఒక రఫ్ డయాగ్రామ్స్ చేసుకోవడము. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది యూఐ యూఎక్స్ అండ్ ప్రోడక్ట్ డిజైనింగ్. సో యాక్సెప్ట్ అంటే డిఫరెన్స్ అనేది మనం ఒక టేబులర్ కాలమ్ టైప్ చూద్దాము. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి, యూఐ ఉన్నారు, యూఎక్స్ ఉన్నారు, అండ్ ఆల్సో ది ప్రోడక్ట్ డిజైనర్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు ఏం ఫోకస్ చేస్తారు అంటే విజువల్ కూడా అంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకుంటారు. వీళ్ళు అనేది దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, అండ్ వీళ్ళు వచ్చేసి దాన్ని బిజినెస్ ప్రోడక్ట్ని డెవలప్ చేస్తారు. సో ఇక్కడ గోల్స్ ఏంటివి అంటే లైక్ ఫస్ట్ యూఐ గోల్ ఏంటిది అంటే లైక్ అట్రాక్టివ్ ఉండాలి, ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి అట్రాక్టివ్ ఉండాలి. ఓకే, ఎవరైతే దాన్ని ఇప్పుడు సపోజ్ నేను ఒక యాప్ అనేది నేను యూజ్ చేస్తున్నా, ఇఫ్ ఐ లైక్ దట్ యాప్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ త్రూ దట్, రైట్? నాకు ఒకవేళ యాప్ అనేది నచ్చుతూనే నేను ఆ యాప్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈజీ టు యూజ్ అంటే యూఎక్స్ ఇప్పుడు యాజ్ విల్ బి గోయింగ్ త్రూ ది ఇన్స్టాగ్రామ్ ఓన్లీ,
So compared to the previous updated version is very easy to write, easy to use. Like we'll be sliding right side, so then we'll be going to the next page, like from home page to the reels page, from there we will be going to the messages and all, right, etc. సో దాట్ ఈజ్ హౌ, అంటే ఇంప్లిమెంట్ చేసిన దానికన్నా ఎక్స్పీరియన్స్ చేసే పర్సన్ అనేది ఈజీగా ఉండాలా, వాళ్ళకి అండర్స్టాండ్ కావాలా, వాళ్ళు అనేది దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకోవాలా, ఎంజాయ్ చేయాలా యాప్ని యూజ్కుంటూ, వాళ్ళు లైక్ దే కెన్ థింక్ దిస్ యాప్ ఇస్ ద బెస్ట్ అంటే వాళ్ళకి ఆ మైండ్ సెట్ అనేది రావాలా. నెక్స్ట్ వీళ్ళది ఏంది, ప్రోడక్ట్ డిజైనర్ అంటే ఏంటిది, లైక్ ఏవైతే రియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అనేటివి తీసుకొని వాటిని సాల్వ్ చేసే పర్సన్ని ఏమంటారు అంటే ప్రోడక్ట్ డిజైనర్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి బటన్ డిజైన్, నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ రిమోట్ది. అండ్ నెక్స్ట్ యాప్లో కూడా నేను ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ యాప్ తీసుకొని మీకు చెప్పినాను. అండ్ ఆల్సో అది ఫుల్ యాప్ సొల్యూషన్స్, అంటే ఏమన్నా యాప్లో ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు అంటే ఆ ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అనేది యూజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్వారీస్ అనేటివి తీసుకొని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని మోడిఫై చేసే పర్సనే ఇక్కడ ప్రోడక్ట్ డిజైనర్. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి చూద్దాము. సో ఎగ్జాంపుల్ వచ్చి మనం ఒక ఊబర్ యాప్ అనేది తీసుకుందాం. ఊబర్ యాప్ తీసుకొని లైక్ యూఐ అంటే ఏంటిది, ఇక్కడ మనకి కార్ ఐకాన్స్ ఉంటాయి, మ్యాప్ కలర్స్ ఉంటాయి, రైట్, కార్ ఉంటుంది, లైక్ వెహికల్స్ ఏవేవైతే మనం బుక్ చేసుకోవచ్చు. యూఎక్స్ అంటే ఏంటిది, బుకింగ్ ఫ్లో. ఓకే, ఇప్పుడు మీరు యాప్ చేయగానే మీకు ఏం చూపిస్తుంది, మ్యాప్, స్టార్టింగ్ అండ్ డెస్టినేషన్ ఏంటిది, ఓకే, పికప్ పాయింట్, డ్రాప్ పాయింట్ ఎక్కడ అనేది మనం చూసుకోవచ్చు. లైక్ ఇట్ విల్ బీ ఇన్ మ్యాప్, రైట్, మ్యాప్ అనేది ఒకటి ప్రొడ్యూస్ చేస్తారు మనకి. అండ్ ఆల్సో మనం కార్ బుక్ చేసుకోవచ్చా, ఆటో బుక్ చేసుకోవచ్చా, బైక్ బుక్ చేసుకోవచ్చా, ఇట్లా మనకి కొన్ని ఐకాన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, వాటిని యూఐ అంటారు. అండ్ నెక్స్ట్ యూఎక్స్ అంటే ఏంటి, బుకింగ్ ఫ్లో, అంటే స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మనం బుక్ చేసినప్పుడు నెక్స్ట్ ఆ పర్సన్ అనేది యాక్సెప్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేసిన తర్వాత రూట్ అనేది రీచ్ అవ్వాలా, రీచ్ అయిన తర్వాత లైక్ పేమెంట్ మెథడ్ కూడా ఉంటుంది మనకి, డ్రైవ్ అనేది అంటే ఎక్కడ ఉన్నారు ఆ పర్సన్ అనేది మన దగ్గరికి ఎంతసేపట్లో రీచ్ అవుతారు అనేది లైవ్ ట్రాకింగ్ కూడా చేసుకుంటాం మనము. నెక్స్ట్ ప్రోడక్ట్ అంటే నేను మీకు చెప్పినట్టే లైక్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసి వాటిని సాల్వ్ చేసే పర్సనే ప్రోడక్ట్ డిజైనర్. సో ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాము అంటే వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది యూఐ, యూఎక్స్ అండ్ ఆల్సో ది ప్రోడక్ట్ డిజైనింగ్ అంటే ఏంటి, వీటిని డిఫరెన్సెస్ అనేది మనం చూసుకున్నాము. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ క్యాన్ మెన్షన్ ఇట్ ఇన్ ఏ కమెంట్ బాక్స్ సో దాట్ ఐ విల్ బీ క్లారిఫైయింగ్ యువర్ డౌట్స్ ఇన్ ఏ నెక్స్ట్ వీడియోస్. ఓకే, and like, share and comment my videos so that it can be reaching to the people who are interested in the UI and UX design. So ఇప్పటివరకు అయితే మనం జస్ట్ థియరీయే చూసినాము. when it is coming for the practical, I'll be showing you in a practical way, step by step, how to install that particular application, how to sign in, how to create an account, and also how to యూజ్ దట్ పర్టికులర్ యాప్. బై యూజింగ్ దట్ పర్టికులర్ యాప్ వాట్ విల్ బీ గెటింగ్ ది అవుట్పుట్ అనేది ప్రతి ఒక్కటి నేను స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. అండ్ ఆల్సో గాయ్స్, టుడే యువర్ వర్క్ ఈజ్ దాట్ ఐడెంటిఫై 3 యాప్స్. ఇన్ దాట్ యూ షుడ్ ఐడెంటిఫై వాట్ ఈజ్, దాంట్లో మీరు యూఐ ఏంటిది, యూఎక్స్ ఏంటిది, యూఎక్స్ ఏంటిది, ప్రోడక్ట్ డిజైన్ ఏంటిది చూసి యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ఏ కమెంట్ బాక్స్. ఓకే, సో దాట్ ఐ క్యాన్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ గోయింగ్ టు, అంటే నా క్లాసెస్ అనేవి మీకు అర్థమవుతున్నాయని ఐ విల్ బీ అండర్స్టాండింగ్ దట్. ఓకే, so today our work is to watch any 2 or 3 apps. In that you should find the difference like UI, UX and product designing. So that's it about for the today. Tomorrow we are going to learn about the design thinking process. And if you are having any comments, as I mentioned that if you are having any doubts, please comment in a comment box so that I will be repeating your doubts in the next video. Thank you for watching our videos.